తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన ఆక్వా రైతుల సభలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆర్థికంగా నష్టపోస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని జగన్ విమర్శించారు. ట్రాన్స్ఫార్మర్ల ధరలను తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ వాటిని నిజంగా తగ్గించారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తామన్నారు, మరి తగ్గించారా? గట్టిగా ఇలా 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 అనండి అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించారు. జగన్ వ్యాఖ్యలకు అభిమానులు, వైసీపీ కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో, ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో, అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా